హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వి బై విజయ. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి, వ్యూవర్స్కి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలండి. హలో అండి అందరికీ. ఫిష్ ఎగ్స్, అదేనండి చనా అని కూడా పిలుస్తుంటారు కొంతమంది. దానిని ఈ విధంగా ఫ్రై చేసుకుని తింటే నీచు వాసన అనేది రాకుండా సూపర్గా ఉంటుందండి. ఈ చేపల జనలో వైటమిన్ B12 అలాగే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది తినటం వలన పిల్లలకైతే చాలా మంచిదండి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ కర్రీ ఎలా చేయాలో ప్రాసెస్లోకి అయితే మనం వెళ్ళిపోదాం. ముందుగా చేప జనను 4-5 సార్లు శుభ్రంగా నీట్గా కడగాలి. చేపలైనా జనైనా బాగా సాల్టు పసుపు వేసుకొని కడిగినట్లయితే మనకు నీచు వాసన అనేది రాదు. ముందుగా దీనిలోకి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయ 1, 4 పచ్చిమిర్చి, కరివేపాకు, చేపల పులుసైనా జన వేపుడైనా ఫిష్ ఫ్రై, ఇలా ఏ ఫిష్ ఐటమ్స్లోకైనా కరివేపాకు చాలా రుచిని ఇస్తుందండి. నేనైతే తప్పకుండా వేస్తాను. తాజాగా అప్పటికప్పుడు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది 2 స్పూన్స్ గరం మసాలా పొడి. ఇప్పుడు తయారీ విధానం చూద్దామా. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నింటినీ వేసి బాగా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించండి. బాగా వేగిన ఉల్లిపాయ ముక్కలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేయండి. పచ్చివాసన పోయేదాకా బాగా వేయించండి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, గరం మసాలా పొడి కూడా యాడ్ చేసి ఈ జనని వేసేయండి. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టండి. తర్వాత గరిటెతో బాగా మిక్స్ చేస్తూ పొడి పొడిగా వచ్చేటట్లుగా కలపండి. నెక్స్ట్ ఉప్పు కారం మీ టేస్ట్కి తగినట్లుగా సరిచూసుకోండి. ఇప్పుడు కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఇది బాగా కలిపెట్టాలండి పొడి పొడిగా మిక్స్ అయ్యేదానికి, లేదంటే అది అడుగంటిపోతుంది, మాడిపోతుంది. ఆపకుండా కలుపుతూనే ఉండాలి. అంతేనండి. ఎంతో రుచికరమైన బలమైన చేపజన వేపుడు రెడీ అయిపోయింది. దీనిని రైస్లో అయినా ఉత్తిదిగానే బౌల్లో వేసుకొనైనా ఇలా తినేయచ్చు. చాలా బాగుందండి, సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో తప్పకుండా కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.